ఇగోండి ఇక్కడ ఉండేది కదా రోజ్ ఫ్లవరు, నేను మా బాబు కోసేసాడండి. కోసి నా తల్లో తీసుకొచ్చి పెట్టేశాడు. ఇక మా అత్తయ్య గారు అయితే కోపం వచ్చి అరిచారు. ఎందుకంటే మొక్క మీద ఇప్పుడు కోసేటప్పుడు ఈ కొమ్మలు విరిగిపోతాయని ఆవిడ బాధ, అందుకని అరుస్తారు. మొక్క మీద చెయ్యేస్తే ఎవరిని వేయనీరు, అంత ఇష్టంగా పెంచుతారు మా అత్తయ్య గారు అయితే మొక్కల్ని అసలు. ఇగోండి ఇదైతే వచ్చేసి ఇంకొక కొత్త మొక్క అండి. దీని పేరు ఏంటో నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే చెప్పండి. మా ఇంటి పక్కన ఉన్న ఆంటీని తీసుకొచ్చి ఇచ్చింది. ఇట్లా పెట్టాము. ఇవేవో ఎక్కువ ఆకులు వస్తాయి అని, 1000 లీవ్స్ వస్తాయని ఏదో విన్నాను దీని పేరు. ఇదిగోండి అన్ని చామంతి పూలు కొయ్యక వడిలిపోయినాయి మొత్తం, చూడండి. కనకాంబరాలు ఇవి. కొన్ని పూలు అయితే కోసి దేవుడికి పెట్టాను. ఇదిగో ఇక్కడైతే ఉన్నాయి కొన్ని పూలు. ఇదంతా వడిలిపోయినాయి. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా మొక్కలకి ఎక్కువ నీళ్ళు పడతాయి బాగా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే వచ్చేసి నేను పచ్చిమిర్చి కారం దోసకాయ కర్రీ రసం పెడుతున్నా అండి. వచ్చేసి ఇవాళ ఏదో నూనె కూడా పెట్టేసుకున్నా. మార్నింగ్ ఏమో క్యారెట్ రైస్ చేశాను మా బాబుకి. వచ్చేసి క్యారెట్ రైస్ అను సేమియా ఉప్మా చేసి బాక్స్ పెట్టి పంపించేశాను. ఇదిగోండి వచ్చేసి మెంతులు జీలకర్ర, కొంచెం ఇందులో పచ్చిమిరపకాయ పచ్చడికి ఇంగువ ఎక్కువ పడుతుందండి. వచ్చేసి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇదిగో వేసేస్తున్నాను ఇంగువ. వేసేసుకున్నాను. వచ్చేసి ఇందులోనే దీనికి సరిపడా కొంచెం ఉప్పు చింతపండు వేసుకుంటే మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ. ఇదిగోండి వచ్చేసి ఇంకా దోసపిండి అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి అందుకని పప్పు నానబెట్టుకున్నా. ఇవేమో ఈవినింగ్ మొన్న స్నాక్స్ చేస్తే అయిపోయినాయి ఫ్రెండ్స్. వచ్చేసి అందుకని శనగలు ఉడకబెట్టుకొని తిన్నాంలే. ఈ ట్యూషన్ అయిపోగానే వాళ్ళు 7కి వెళ్ళిపోగానే ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసి ఇంట్లో అందరికీ, అందుకని ఇంకా శనగలు నానేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ రసం పెట్టుకుందామని గిన్నె పెట్టేసుకున్నాను. పోపు వేసేసుకుంటున్నాను. రసం వచ్చేసి ఇదిగోండి పచ్చడికి సరిపడా చింతపండు నానబెట్టేసుకోవాలి. ఇదిగోండి రసం కూడా పెట్టేసుకున్నాను. వచ్చేసి ఇప్పుడైతే వచ్చేసి ఇందులో అన్నీ వేసేసుకుంటున్నాను. పసుపు, అట్లానే కారం, ఇవ్వండి ఫ్రెండ్స్. వచ్చేసి దోసకాయ కర్రీకి ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను. ఇవ్వండి పోపు బాండ్లీ పెట్టేసుకొని పోపు వేసేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఇవ్వండి వచ్చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ కూడా వేసేసుకున్నాను. ఇవ్వండి కరివేపాకు కూడా వేసుకొని ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను. ఇవ్వండి ఇందులో వచ్చేసి కొంచెం మనం ఇప్పుడు పసుపు అను పచ్చిమిరపకాయ కారం ఉన్నాయని వేసుకున్నాం కదా, కొంచెము ఎండుకారం వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మనకి జ్యూసీగా ఉంటుంది. ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి వచ్చేసి పసుపు, ఉప్పు, కారం వేసేసుకున్నాను. వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఆ కర్రీ అయ్యేలోపు వచ్చేసి నేను పచ్చిమిరపకాయలు పచ్చడి అనుకున్నాం కదా, వచ్చేసి పసుపు, ఉప్పు అండి. చింతపండు కొంచెం ఎక్కువ అవుతుంది అనిపించింది. ఇదిగో కొంచెమే వేసేస్తున్నాను. ఇది మిక్సీ పట్టేసుకుంటే ఒకవేళ చాలకపోయినా మనకి ఇది మెత్తగానే ఉంటుంది కాబట్టి తర్వాత అయినా యూజ్ అవుతుంది. రసంలో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవదు ఫ్రెండ్స్. వచ్చేసి ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చడి వచ్చేసి నేను బౌల్లోకి తీసేసుకొని మూత పెట్టేసుకుంటున్నా. చాలా రోజుల తర్వాత చేశానండి చట్నీ. ఎందుకంటే ఈ మధ్య వచ్చేసి పచ్చిమిరపకాయలు చాలా ఘాటు ఉంటున్నాయి. అసలు మనం పచ్చడి చేసుకుంటే అది ఇంకెంత ఘాటు ఉంటుందో అని నేనైతే ఇదివరకు పచ్చిమిరపకాయలతోటి బజ్జీలు వేసేదాన్ని. ఇంకా దానికోసమని వేరే బజ్జీ మిరపకాయలు వస్తున్నాయి, ఇక దాంతో వేయాల్సి వస్తుంది ఆ ఘాటు కోసమని. చూద్దాం ఇవాళ ఎలా ఉంటుందో. రైస్లో తింటే కానీ తెలియదు పచ్చడి.
ఇదిగోండి ఇదైతే వచ్చేసి చాయ్ పెట్టమన్నారు మా హస్బెండ్. టీ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మసాలా వేసుకొని పాలు పోసేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా అయితే వచ్చేసి ఇంకా షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. వచ్చేసి ఫంక్షన్ షాపింగ్ చేసుకోవాలి. ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఒకటి మిగిలిపోయింది. బట్టల షాపింగ్ అంతా అయిపోయింది. ఎవరికి పెట్టాల్సిన వాళ్ళకి కవర్లు వేసి ప్యాక్ చేసి పెట్టేసుకున్నాం రెడీగా. వచ్చేసి ఇవ్వండి వచ్చేసి పాలు పోసేసుకుంటున్నాను. ఇందులో బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మసాలా అంతా దానికి పట్టాలి కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఇవ్వండి కర్రీ కూడా దగ్గర పడిపో వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇంకా టీ పొంగు రాలేదు. ఇవ్వండి ఇది అయిపోగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ పెట్టేసుకుంటే ఇవాళకి లంచ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. వచ్చేసి ఇవ్వండి వచ్చేసి రైస్ ఆన్ చేసేసుకుంటున్నా. బయటకు వెళ్ళినప్పుడే నేను ఈ రైస్ కుక్కర్ వాడతాను ఫ్రెండ్స్. ఇంట్లో ఉంటే మాత్రం డైరెక్ట్ కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి. పనులు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. వచ్చేసి బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అట్లానే ఫోన్లో రీఛార్జ్ చేయించుకోవాలి. అందుకని చెప్పేసి ఇట్లా పనులు ఉన్నప్పుడే బయటకు వెళ్ళినప్పుడే ఇట్లా రైస్ కుక్కర్ అనేది యూజ్ చేస్తాను.